శాప విమోచనము, అరుణగిరి ప్రదక్షిణా మార్గము, పుణ్యచరిత్ర. ఒకప్పుడు పరమేశ్వరుని అంశతో జన్మించిన దుర్వాస మహాముని నిత్యము పరమశివుణ్ణి అర్చించే నిమిత్తము ఒక అందమైన పూలవనం పెంచి చేరువలో కుటీరం నిర్మించుకొని శివధ్యానంలో కాలం గడుపుతుండేవాడు. ఇలా ఉండగా ఒకనాడు కళాధరుడు, కాంతిశాలి అనే ఇరువురు గంధర్వులు ఆకాశ మార్గాన దేవ విమానంలో వెళుతూ ఆ పూలవనం చూసి అబ్బురపడి మనసు నిలవక కిందికి దిగి అందులో ప్రవేశించారు. కళాధరుడు ఇష్టం వచ్చినట్లు పూలను తుంచి వాసన చూస్తుండగా కాంతిశాలి ఒళ్ళు మరచి పూల మొక్కల్ని తొక్కుతూ వనమంతా తిరగసాగాడు. ఆ అలికిడికి కుటీరం నుంచి బయటకు వచ్చిన దుర్వాసుడు జరుగుతున్నది చూసి కోపం పట్టలేక వారిని జంతువులుగా భూమిపై పుట్టమని శాపం పెట్టాడు. తెలియక జరిగిన తప్పిదమని శాప విమోచనమియ్యమని గంధర్వులు చేసిన అభ్యర్థనలకు శాంతించిన దుర్వాసుడు అరుణగిరిని ప్రదక్షిణంతో తిరిగి స్వస్వరూపాలు పొందగలరని విమోచనా మార్గం అనుగ్రహించాడు. ఫలితంగా ఒకరు అరుణగిరి ఆవరించిన అడవులలో అందమైన పునుగుపిల్లి కస్తూరి మృగంగాను, మరొకరు పాండ్యదేశపు రాజధాని మదురై పట్టణంలో చక్కనైన గుర్రంగాను జన్మించారు. ఆ దేశపు రాజైన వజ్రాంగద పాండ్యుడు ఆ గుర్రపు లక్షణాలకు ముచ్చటపడి దానిని తన రాజాశ్వంగా ఎంచుకున్నాడు. రాజైన వాడు వినోదం కోసం అప్రమత్తత పెంచుకోవడం కోసం ఒంటరిగా అడవులకు వెళ్లడం రివాజు. అలా ఒకనాడు వజ్రాంగదుడు మదురై పట్టణానికి చాలా దూరంగా దట్టంగా కమ్మిన అరుణగిరి అరణ్యాలలోకి తన రాజాశ్వాన్ని అధిరోహించి వేటకు వెళ్ళాడు. అప్పటికి అరుణగిరి నానావిధ వృక్షజాతులతో కప్పబడి వన్యప్రాణులకు తప్ప మానవుల దృష్టికి మరుగై ఉండేది. అలాంటి ప్రాంతంలో ధీరుడైన వజ్రాంగదుడు వేడుక తీర్చుకోవడానికి అడవి మృగాల కోసం వెతకసాగాడు. అప్పటికే మధ్యాహ్నం దాటిపోయి వేసారి వెనుగుతిరుగుదామనుకున్నంతలో ఒక పొద కదలికల వెనక మిలమిల మెరిసే కళ్లతో దాగిన పునుగు పిల్లి అతనికి కనపడింది. దానిని ప్రాణాలతో పట్టుకోవాలని ఆశించి రాజు వల విసిరే వ్యవధిలోని అపాయాన్ని కనిపెట్టిన ఆ పిల్లి నేర్పుగా తప్పించుకొని కనిపించి కనుమరుగవుతూ గిరిని చుట్టుముట్టి పరుగిడసాగింది. పట్టు వదలని రాజు అశ్వంపై దానిని వెంబడించగా ప్రదక్షిణము పూర్తి కావడంతో శాప విమోచనమై అది తుల్లిపడి తన శరీరాన్ని విడిచింది. విభ్రాంతుడై రాజు అశ్వంపై నుంచి దిగడంతో అతని గుర్రం కూడా నిలువున కూలబడి ప్రాణం వదిలింది. మరుక్షణంలో వాటి శరీరాల్లోంచి వెలుగులీనుతూ ఇరువురు గంధర్వులు బయటకు రాగా అదే క్షణంలో రత్నాలు పొదిగిన దేవ విమానం వారిని తీసుకుపోయే నిమిత్తము ఆకాశం నుంచి వచ్చి ఆగింది. ఇదంతా ఆశ్చర్యంగా చూస్తున్న రాజు ఆ దివ్య పురుషులను ఆపి సంగతేమిటో వివరించి సందేహ నివృత్తి చెయ్యవలసిందని ప్రార్థించగా వారు తమ శాప వృత్తాంతం అంతా చెప్పి, రాజా, ఈ కనిపిస్తున్న గిరి ఎంతో మహిమాన్వితమైనది. సాక్షాత్తు ఆదిదేవుడైన పరమేశ్వరుడే ఈ గిరి రూపంగా వెలిసి ఉన్నాడు. భక్తితో తప్ప దీని రహస్యాన్ని తెలుసుకోవడం సాధ్యం కాదు. బ్రహ్మాది దేవతలు సైతం రోజు ఉదయాన్నే చప్పుడు చెయ్యకుండా వచ్చి దీనిని పూజించి వెళుతుంటారు. అటువంటి గిరిని ప్రదక్షిణం చేస్తే భాగ్యము మాకు నీ కారణంగా కలిగి శాప విమోచనమయ్యింది అని అన్నారు. వెంటనే రాజు అంజలి ఘటించి, మహత్యమైన ఈ గిరిని మీతో పాటే ప్రదక్షిణం చేసిన నాకు ఏ ఫలితము కలగని కారణమేమిటి తెలపవలసింది అని వినయంగా అర్థించగా, రాజా, ఈ గిరి ప్రదక్షిణాన్ని వాహనంతో గాని పాదరక్షలతో గాని చెయ్యరాదు. నువ్వు అశ్వంపై ఉండిపోయావు. అలా కాక దీనిని మనసులో స్మరిస్తూ సవ్య దిశలో కాలినడకల ప్రదక్షిణం చేసినట్లయితే వారు ఏది కోరితే అది చివరికి ఇంద్ర పదవినైనా పొందగలరు అని వివరించి గంధర్వులు సెలవు తీసుకుని విమానం అధిరోహించి తమ లోకాలకు వెళ్లిపోయారు. ఈ ఘటన బలంగా నాటుకున్న వజ్రాంగదుడు ఇంద్ర పదవిని కోరుకుని సకల భోగాలను సౌఖ్యాలను తిరస్కరించి
రాజ్యాన్ని తర్వాతి వారికి ఒప్పచెప్పి రోజుకు 3 సార్లు చొప్పున 3 సంవత్సరాల పాటు తదేక దీక్షతో గిరి ప్రదక్షిణాలు చెయ్యగా ఒక ముహూర్తాన అరుణగిరినాథుడు ప్రత్యక్షమై ఏమి వరం కావాలో కోరుకుమ్మని అడిగాడు. అప్పటికి ఎన్నో రోజులుగా ఆ జ్ఞాన తేజస్సును ప్రదక్షిణాలతో ఆరాధిస్తూ ఉండడం వల్ల పక్వచిత్తుడైన రాజుకు ఆశలు భయాలు ఎండుమట్టల్లాగా రాలిపోయి ఇంద్ర పదవి కూడా గడ్డి పరకలతో తోచి తనకి అహంకార రహిత శాశ్వత సాయుధ్యం ఇవ్వవలసిందని వేడి అరుణగిరిలో లీనమైపోయాడు. అరుణగిరి ప్రదక్షిణం చేసే క్రమంలో దుర్వాస మహాముని ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా పాండ్యరాజు వేయించిన మైలురాయి మనకు శ్రీ రాఘవేంద్ర స్వామి బృందావనానికి ఎదురుగా కనపడుతుంది. ఓం అరుణాచలేశ్వరాయ నమః. సర్వే జనా సుఖినో